హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మనం గ్రాఫాలజీ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్లో చెప్పుకునేటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని నేను విశ్లేషిస్తున్నాను. టుడే హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్లో జోన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ జోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్లో జోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జోన్స్ అనేవి 3 రకాల జోన్స్ ఉన్నవి. 3 kinds of zones. Those are upper zone, middle zone, lower zone. Upper zone, middle zone, lower zone. ఈ జోన్స్ ఆఫ్ లెటర్స్ మనం ఎవరైతే ఎనాలిసిస్ ప్రకారం గ్రాఫాలజీ ప్రకారం రాస్తారో వాళ్ళు ఒక సక్సెస్ఫుల్, ఒక బ్యాలెన్స్డ్ పర్సన్స్గా ఉంటారు. ఇప్పుడు అప్పర్ జోన్ లెటర్స్, అప్పర్ జోన్ అనేది మన యొక్క మేధాశక్తి, మన యొక్క మేధస్సు, మన యొక్క తెలివితేటలను ఎలా ఉపయోగిస్తున్నాం, ఎలా గ్రేట్గా ఆలోచిస్తున్నాం, ఎంత సంకల్ప బలం ఉంది మన యొక్క ఆలోచన ద్వారా. ఇక్కడ ఇమేజినేషన్స్, ఫిలాసఫీ, రియలైజేషన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, లాజికల్గా ఉంది. కాబట్టి మనం గ్రాఫాలజీ ప్రకారం అప్పర్ జోన్ ఏం తెలియజేస్తుందంటే మన యొక్క మేధాశక్తిని మనం ఎలా ఉపయోగిస్తాం, మన యొక్క గ్రేట్ థాట్స్ ఎలా ఉంటాయి, మన ఫ్యూచర్ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం అనేది తెలియజేస్తుంది. కాబట్టి మనం ఈ యొక్క జోన్స్ మనం చాలామంది టుడే జోన్స్ అబ్జర్వేషన్ అంటూ లేదు, ఎలాగంటే అలా జోన్స్ రాసేస్తుంది. కాబట్టి అప్పర్ జోన్ లెటర్స్ని మనం మన యొక్క మేధాశక్తిని మనం ఎలాంటి ఆలోచన చేస్తున్నామో తెలియజేస్తుంది. అలాగే మిడిల్ జోన్ లెటర్స్ మన యొక్క ఎమోషన్స్, డైలీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా బ్యాలెన్స్గా ఉన్నాము అని తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క మిడిల్ జోన్ లెటర్స్ మనం కరెక్ట్గా రానేడలో వాటిని మనం ప్రాక్టీస్ చేసి గ్రాఫాలజీ ప్రకారం మనం తయారవుతాం. అలాగే లోయర్ జోన్ లెటర్స్, ఇవి మన యొక్క బయలాజికల్ నీడ్స్, మనం ఆకలి వేస్తే ఆకలిస్తుందని, దప్పి వేస్తే దప్పికేస్తుందని, నొప్పి వస్తే నొప్పి అని చెప్పేది యొక్క ఫిజికల్ స్టేటస్ సంబంధించినటువంటిది ఈ యొక్క లోయర్ జోన్ లెటర్స్. కాబట్టి మనం ఈ యొక్క జోన్స్ అని ఎవరైతే బ్యాలెన్స్గా అప్పర్, మిడిల్, లోయర్ జోన్ లెటర్స్ ఎవరైతే కరెక్ట్ రాస్తారో వాళ్ళు అన్ని విధాలుగా బ్యాలెన్స్గా ఉంటారని తెలియజేస్తుంది. కాబట్టి ఈ జోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిని జోన్స్ ఫాలో అవుతూ మనం ఒకవేళ ఆ జోన్స్ ఆఫ్ లెటర్స్లో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే మనం గ్రాఫోథెరపీ ద్వారా వాటిని మనం ప్రాక్టీస్ చేసి మన యొక్క బ్యాలెన్స్ను మన యొక్క స్ట్రాంగ్ ఇమేజినేషన్స్ కరెక్ట్గా చేసుకున్నట్లయితే మనం ఒక సక్సెస్ఫుల్గా మనం తయారవ్వచ్చు అనేది ఇక్కడ జోన్స్. కాబట్టి జోన్స్ మోస్ట్ వాల్యుబుల్. కాబట్టి జోన్స్లో మనం రాయడం అనేది చాలా ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయం అనమాట. కాబట్టి జోన్స్ ఆఫ్ లెటర్స్ అబ్జర్వ్ చేస్తూ మనం మన యొక్క హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ ఉండాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.